ఎట్లుంది ఇప్పుడు మీకు పరిస్థితి నల్గొండలో రైతులకు ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక? ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే 10 సంవత్సరాల కింద ఎట్లా ఉందో మళ్ళీ అదే గతులు వచ్చినాయి. రైతులకి నీళ్లు లేవు, కరెంటు లేదు, పెట్టుబడులు లేవు. వాళ్ళు ఇష్టాన్ని హామీలు అన్నీ ఆవిరైపోయినాయి. ఒకటి కాదు రెండు కాదు. ఆయన ఇష్టాన్ని ఏ హామీ అమలు కావట్లేదు. ఇవాళ నేను ముఖ్యంగా మన కేసీఆర్ కలవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సార్ మళ్ళీ ఎప్పుడు దిగిన 10 సంవత్సరాల కింద బ్యాక్లు ఎలా కాలం పోయి రైతులను గోసదీస్తున్నామో ఇవాళ కూడా నీళ్లుండి కూడా అన్ని అంగట్లు అన్ని ఉన్నాయి అన్నట్టు అల్లు నోట్లేసేయండి అన్నట్టుగా నీళ్ళని దుర్వినియోగం చేసిండ్రు, సద్వినియోగం చేసుకోలేకపోయినా. మన దాకా కూడా ప్రాజెక్టులు అన్ని నిండే అలుగులు పోసినటువంటి ప్రాజెక్టులు చివరికి 2 నెలలతో వ్యవధిలోనే మొత్తం పూర్తిగా ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయినాయి. పంటలు పండక ముందే ఇప్పుడు అన్ని పంటలన్నీ నోటికాడికి వచ్చి పొట్ట దశలో ఉన్న పైరు మొత్తం ఎండిపోతున్నాయి. దీని మీద మన ఎప్పుడైతే ఇదివరకు సమైక్యవాదులతోటి ఎట్లా పాలనవాదులతో ఎట్లా కొట్లాడి తల్లాడి మన తెలంగాణ గురించి బాధపడ్డామో తిరిగినామో ఇప్పుడు స్వపాలన అంటే మన ఇంటోళ్ళతోటి కూడా అదే గోస తీయాల్సి వస్తుంది. మనం తప్పకుండా మళ్ళీ అదే ఉద్యమం మొదలు పెట్టాలి, అదే తెలంగాణని బంగారు తెచ్చుకోవాలని చెప్పి మళ్ళీ బోర్లేసే పరిస్థితి ప్రతి రైతుకు వస్తున్నది ఇప్పుడు. అప్పుడు బోర్డు బండి 10 ఏళ్ల పాటు బోర్డు బండి మందలించిన వాళ్ళం కాదు. మళ్ళీ నిర్వహించి పూర్తిగా మళ్ళీ బోర్డు బండ్ల చుట్టూ తిరిగితే అప్పులు తేవటం, వేయటం, ఆ నీళ్ళు వెళ్ళకపోవటం, తలకాయలు కొట్టుకుంటాం. మీకు రైతు భరోసా వచ్చిందా? రాలేదు. రైతు రుణమాఫీ రాలేదు, రైతు భరోసా రాలేదు. నేను బోనసే నేను ఆనకాలాన్ని ఆడిపోయినాక సన్నోట్లు తీసుకుపోయి పొలంలో పోస్తేనే 500 క్వింటాలు బోనస్ ఇస్తాయని ఇంతవరకు బోనస్ అకౌంట్ చూడండి, నా పాస్బుక్ ఇస్తే చూసుకోండి. బోనసే రాలేదు, ఆయన ఇస్తాను. ఆ బోనస్ కూడా ఇస్తాను కదా, దొడ్డు ధాన్యాన్ని కూడా ఇవ్వాలంటే డిమాండ్ చేస్తాను. ఎందుకంటే అది కౌలు రైతుకు కానీ ఇటు పట్టేదారికి కానీ అక్కడ వస్తుంది.